అస్మద్గురుభ్యో నమః. శ్రావణమాసం సర్వశుభ ప్రతిరూపం. విష్ణుమూర్తి శ్రవణ నక్షత్ర సమయంలో ఆవిర్భవించాడు. ఈ మాసంలోనే ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడుగా హయగ్రీవుడుగా ఉన్నాడు. విశేషం ఏమంటే మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసంలో గురువారాలు, ఇలా ఒక్కో మాసంలో ఒక్కో రోజు పవిత్ర దినాలుగా భావిస్తారు. కానీ శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుని పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతము, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవుని పూజించడం తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్నది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదా ఏకాదశి, వరలక్ష్మీ వ్రతము, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఋషి పంచమి, గోవత్స బహుళ, శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య, రాధాష్టమి వంటి పండుగలు వస్తాయి. వీటితో ఈ మాసమంతా సందడిగా మారుతుంది. పంచామృతాలతో శివునికి అభిషేకం. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు అన్నింటినీ శివ అభిషేకానికి కేటాయిస్తారు. ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి శివుడికి హారతిస్తారు. బిల్వపత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడము పరిపాటి. ఇంకా మంగళగౌరి వ్రతము. శ్రావణ మాసంలో మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం చక్కగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసం మొదలైన 5వ రోజున వచ్చే పండుగ నాగపంచమి నాడు శివుని మెడలో ఆభరణంగా ఉండి నాగేంద్రుడిని పూజించడం ఆచారం. ఈరోజు పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, శిల, చెక్కలతో చేసిన నాగపడగలకు అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పర్వదినము వరలక్ష్మి వ్రతము. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవవధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆయురారోగ్యాలు బాగుంటాయని విశ్వాసం. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరించి వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. సాయంత్రం వేళ పేరంటం చేసి తాంబూలం, శనగలు పంచిపెడతారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. శ్రావణ పౌర్ణమి. యజ్ఞోపవీత ధారణ సంప్రదాయం ఉన్నవారు శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి, రక్షాబంధనం ఉత్సవం చేస్తారు. అన్న చెల్లెళ్ళ అనురాగ బంధాల ప్రతీక ఇది. అన్ని వేళలా తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ స్త్రీలు సోదరుల ముంచేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలాహలంగా నిర్వహించుకుంటారు. శ్రావణ బహుళాష్టమి తిథి రోజున వచ్చే శ్రీకృష్ణుని పుట్టినరోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా ఈ వేడుకను చేస్తారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టి కట్టి ఆనందోత్సాహాల నడుమ పాల్గొంటారు. శ్రావణ మాసం మొత్తం ఇలా పండుగలు, వ్రతాలు, నోములతో అలరారుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పండుగే అయిన వరలక్ష్మి వ్రతము, శ్రావణ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పర్వదినాల నాటి సందడి మనము తప్పక చూసి తీరాలి, చేసి తరించాలి. హరి ఓం తత్సత్. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. బంగారు గాజుల నిండు హారముల ధరించి నీవు రావమ్మ. నుదుట కుంకుమ, పసుపు కుంకుమలతో మా ఇంటికి రావమ్మ. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.